food security in India. This is today's topic for our class. Before this class, we discussed concepts and components in food security and food security legislation, food security measures. All these issues are discussed in the last class. Continuation of that class, today we are going to discuss food security in India. So this is our topic. First of all, we discussed in this class food self-sufficiency and food security in India. సో గత క్లాస్లో మనం ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటి కాన్సెప్ట్, కాంపోనెంట్స్ని, అలాగే మరి ఐక్యరాజ్యసమితి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఇండియన్ ప్లానింగ్ కమిషన్ ఇచ్చినటువంటి నిర్వచనాలు ఇవన్నీ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు సెల్ఫ్ సఫిషియన్సీ అండ్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా అనే అంశాలని మనం నేర్చుకున్నాం. The Indian planners, right from the beginning, realized the need to attain self-sufficiency in food grains as one of the important goals of planning. సో భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు స్టార్ట్ చేసి మరి అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ ప్రణాళిక కాలంలో భారతదేశ ప్రజల అవసరాలకు కావలసినటువంటి ఆహార ధాన్యాలని పండించాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఎజెండాని తయారు చేసుకొని, ముఖ్యంగా భారతదేశం ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధిని సాధించాలని చెప్పేసి నిర్ణయించుకొని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకొని ఈరోజు ప్రపంచంలోని ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధిని సాధించినటువంటి దేశాలలో భారతదేశం ఒకటి అని చెప్పుకోవచ్చు. తద్వారా భారతదేశంలో ఈ ఆహార భద్రతకి మరి ఈ చర్య ఎంతగానో దోహదం పడుతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ప్లానింగ్ కమిషన్ తన ప్రధానమైనటువంటి గోల్స్లో ఒకటి స్వయం సమృద్ధిని ఆహార ధాన్యాల విషయంలో సాధించడం, సెల్ఫ్ సఫిషియన్సీ, ఎస్పెషల్లీ ఇన్ ఫుడ్ గ్రెయిన్స్. Already we reached. To tackle the quantitative and qualitative aspects of the food security problem, the government of India has realized on the following 3 food-based safety nets. సో ఎప్పుడైతే సెల్ఫ్ సఫిషియన్సీని, స్వయం సమృద్ధిని ఆహార ధాన్యాల విషయంలో సాధించడం జరిగిందో, ఇక ప్రజలకి ఈ ఆహార ధాన్యాలని అందుబాటులో ఉంచాలి. ముఖ్యంగా ప్రజలకు కావలసినటువంటి క్వాంటిటీలో, మరి ప్రజలకు కావలసినటువంటి క్వాలిటీలో, మరి ఈ ఆహారాన్ని ప్రజలందరికీ అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం మరి 3 రకాల పద్ధతులని అవలంబించడం జరుగుతూ ఉంటుంది. ఈ పద్ధతుల ద్వారా ప్రజలందరికీ క్వాలిటీలో, క్వాంటిటీలో తేడా రాకుండా అందుబాటులో మరి
ప్రజలకి చేరవేయడానికి, అందుబాటులో ఉంచడానికి అవసరమైనటువంటి చర్యలను తీసుకోవడం జరిగింది. ఇది ఆహార భద్రతలో అతి ప్రధానమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అందులో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ, ముఖ్యంగా ప్రభుత్వమే ఆహార ధాన్యాలని సమీకరించినటువంటి ఆహార ధాన్యాలని ప్రజలందరికీ అందుబాటులోకి తేవడం, ప్రజలందరి మధ్య పంపిణీ చేయడం. సో దీనినే మనం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటాం. ఈ సిస్టమ్ ద్వారా ప్రజలకు కావాల్సినటువంటి మరి క్వాలిటీలో, క్వాంటిటీలో అందుబాటులో మరి వాళ్ళకి పంపిణీ చేయడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ పీడిఎస్ సిస్టమ్ అనేది ప్రజలకు కావాల్సినటువంటి ఆహార ధాన్యాలని అందించేటువంటి మరి పథకంగా చెప్పుకోవచ్చు. రెండవది ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, ICDS. సో దీని ద్వారా కూడా భారతదేశంలో ఈ ఆహార భద్రతని కల్పించడం జరుగుతుంటుంది. ఫస్ట్ చర్య ఏంటిదంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఈ సిస్టమ్ ద్వారా ప్రజలకు కావాల్సినటువంటి ఆహారాన్ని అందుబాటులో ఉంచుతుంది, పంపిణీ చేయడం జరుగుతూ ఉంటుంది. రెండవ సిస్టమ్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్. సో దీని ద్వారా అంటే ముఖ్యంగా సమగ్ర శిశు అభివృద్ధి. సో మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా పిల్లలకి కావాల్సినటువంటి పౌష్టికాహారాన్ని, పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని ఈ ICDS ద్వారా అందించడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్ల ద్వారా గర్భిణీ స్త్రీలకు కావాల్సినటువంటి 6 నెలల వరకు పౌష్టికాహారాన్ని అందించడం, అలాగే పుట్టిన పిల్లలకి 6 నెలల నుంచి వాళ్ళు ఎప్పుడైతే ఆహారాన్ని తినడానికి మరి 6 నెలల తర్వాత ఎట్లా ఆహారాన్ని, ఘన పదార్థాలను అందించవలసి వస్తూ ఉంటుంది. 6 నెలల నుంచి 6 సంవత్సరాల వరకు ఈ అంగన్వాడీ సెంటర్ల ద్వారానే ముఖ్యంగా ఈ ICDS మరి ప్రోగ్రాం కింద ఆ పిల్లలకి పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ప్రోటీన్స్తో కూడినటువంటి ఆహార పదార్థాలని పిల్లలకి ఇస్తారు. గుడ్లు, పాలు, పప్పులు, బెల్లం, ఇట్లా మిఠాయిలు, ఇలాంటివన్నీ కూడా పిల్లలకి అంగన్వాడీ సెంటర్ల ద్వారా అందించడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. దీనివల్ల పిల్లలు మాల్న్యూట్రిషన్తో బాధపడకుండా ఉంటారు. ఇక మూడవది మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్. సో ఈ మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ ముఖ్యంగా 6 సంవత్సరాల తర్వాత స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లలు 14 సంవత్సరాల దాకా, సో స్కూల్ పిల్లలందరికీ కూడా మరి మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావడం. సో చాలామంది పిల్లలు ముఖ్యంగా మరి మధ్యతరగతి పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు మరి లంచ్ బాక్స్ తీసుకోకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఉంటే తినిపోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత వచ్చి మరి స్కూల్ అవర్స్ అయిన తర్వాత వచ్చి తినడం అనేది గ్యాప్ ఎక్కువగా ఉంటుంది. తద్వారా మరి పిల్లలు ఆరోగ్యం మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతూ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వము ఈ మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం జరిగింది. సో మధ్యాహ్నం పాఠశాల విరామ సమయంలో పిల్లలందరికీ మరి ఈ పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని అందిస్తూ ఇటు పిల్లలకి, పెద్దలకి, మరి చిన్న పిల్లలకి కూడా ఆహార భద్రతని భారతదేశంలో కల్పించడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా స్వయం సమృద్ధిని మరి ఆహార ధాన్యాల విషయంలో మనం సాధించడం జరుగుతూ ఉంటుంది. దాన్ని అమలు చేయడం కూడా ఈ 3 పథకాల ద్వారా చేస్తున్నామని చెప్పుకోవచ్చు. తర్వాత ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ప్రైమ్ మినిస్టర్ మిస్సెస్ ఇందిరా గాంధీ వెంట్ ఇన్ ఫర్ సీడ్ వాటర్ ఫర్టిలైజర్ పాలసీ, పాపులర్లీ known as the Green Revolution.
This policy used in a revolution in food productions and dispensed with food grains imports. సో ముఖ్యంగా భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధిని సాధించవలసినటువంటి ఆవశ్యకతని వాళ్ళు గుర్తించడం జరిగింది. ఒకప్పుడు మనం ఆహార ధాన్యాల విషయంలో ఇతర దేశాల మీద ఆధారపడేటువంటి వాళ్ళు, ముఖ్యంగా అమెరికా నుంచి PL 480 చట్టం ప్రకారం గోధుమలని మరి దిగుమతి చేసుకొని మన ప్రజలకు అవసరమైనటువంటి ఆహార ధాన్యాలను అక్కడి నుంచి దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి ఉండే. అంటే కనీస అవసరాలకి, కనీస ఆహారానికి కూడా ఇతర దేశాల మీదనే ఆధారపడవలసినటువంటి పరిస్థితి. అప్పుడు ఫుడ్ సెక్యూరిటీ లేదు. సో కాబట్టి భారతదేశం ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధిని సాధించి తీరవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి మరి ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాన్నే హరిత విప్లవం. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులను సాధించడం, ముఖ్యంగా వాటర్ ఫెసిలిటీస్ని వ్యవసాయ రంగానికి కల్పించడం, అలాగే మంచి మేలు రకమైనటువంటి విత్తనాలను అందించడం రైతులకి, అలాగే సస్యరక్షణకి మరి పంటలకు కావాల్సినటువంటి ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ని కూడా అందుబాటులోకి తెచ్చి వ్యవసాయ రంగంలో మరి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ప్రవేశపెట్టడం ద్వారా అధిక ఉత్పత్తులు సాధించి చివరికి మనం ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధిని సాధించడం జరిగింది. అంటే భారతదేశ ప్రజలకు కావలసినటువంటి ఆహారాన్ని ఎంతైతే అవసరం ఉంటుందో అంత మేరకి మన ధాన్యాలను మన వ్యవసాయ రంగం ద్వారా మరి ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా భారతదేశంలో ఫుడ్ సెల్ఫ్ సఫిషియన్సీని గ్రీన్ రెవల్యూషన్ ద్వారా మనం సాధించడం జరిగిందని చెప్పుకోవచ్చు. సో మరి అది 1976 ముఖ్యంగా ఆ సంవత్సరంలో ఆహార ధాన్యాల విషయంలో మనం సెల్ఫ్ సఫిషియన్సీని సాధించడం జరిగిందని చెప్పుకోవచ్చు. అప్పటిదాకా మనం ఈ సెరల్స్, ముఖ్యంగా ఆహార ధాన్యాల విషయంలో ఇతర దేశాల మీదనే ఆధారపడేటువంటి వాళ్ళం. సో దిగుమతులని తగ్గించి మనమే ఇతర దేశాలకు ఎగుమతి చేసేటువంటి పరిస్థితి దాపురించడం జరిగింది బికాజ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి నూతన మరి విప్లవమే అని చెప్పుకోవచ్చు. నెట్ అవైలబిలిటీ ఆఫ్ సెరల్స్ అండ్ పల్సెస్. సో ప్రధానంగా స్టేజ్ 2లో మనం ఫుడ్ సెక్యూరిటీలో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని చెప్పడం జరిగింది. స్టేజ్ 1లో సెరల్స్ని అందుబాటులో ఉంచడం, స్టేజ్ 2లో సెరల్స్తో పాటుగా పల్సెస్ని కూడా ప్రజలందరికీ కావలసినంత మేరకు అందుబాటులో ఉంచడం. తర్వాత స్టేజ్ 3లో ఈ సెరల్స్ అలాగే పల్సెస్తో పాటుగా మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ని అందుబాటులోకి తీసుకురావడం. స్టేజ్ 4లో ఈ మూడింటితో పాటుగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఎగ్ అండ్ వీటిని కూడా ప్రజలకి అందుబాటులో తెచ్చినట్లయితే మరి ప్రజలకి కావలసినటువంటి సంతులిత ఆహారం, పోషక విలువలతో కలిగినటువంటి ఆహారాన్ని మరి మనం కల్పించగలుగుతాం. అప్పుడే ప్రజలు ఆరోగ్యవంతులుగా జీవించేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఆ రకంగా చూస్తే మరి భారతదేశంలో ఎంత మేరకు ఈ ఆహార ధాన్యాలు కానీ, పప్పు ధాన్యాలు కానీ మిగతాయి మరి అందుబాటులో ఉన్నాయో కనుక మనం పరిశీలించినట్లయితే, వైల్ ఇండియాస్ పాపులేషన్ వాజ్ స్టడీలీ రైజింగ్, ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్, సెరల్స్ అండ్ పల్సెస్ రోజ్ ఈక్వల్లీ. సో ఎప్పుడైతే భారతదేశంలో హరిత విప్లవాన్ని స్టార్ట్ చేయడం జరిగిందో, జనాభా పెరుగుతుంటే జనాభా పెరిగినంత మేరకు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో కూడా మనం పెరుగుదలని సాధించడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ ఆహార ధాన్యాలు కాదు, పప్పు ధాన్యాల విషయంలో కూడా మనం మరి పురోగతిని సాధించడం జరిగింది అని చెప్పుకోవచ్చు. నెట్ అవైలబిలిటీ ఆఫ్ సెరల్స్ హ్యాడ్ గాన్ అప్ ఎక్సెప్ట్ ఇన్ సమ్ ఇయర్స్
But the government had to import large quantity of cereals from other countries to increase the net availability of cereals in the country. సో ముఖ్యంగా దేశీయ అవసరాలకి జనాభా పెరుగుతున్నంత మేరకు ఆహార ధాన్యాలని ఉత్పత్తి చేయడం జరిగింది. అలాగే గవర్నమెంటు మరి సెరల్స్ని అందుబాటులో ఉంచడం కోసం ఇతర దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకొని స్టోర్ చేసుకొని అవసరం ఉన్నటువంటి సమయాలలో, అంటే ఇక్కడ కరువు ఏర్పడిన జనాభా మేరకి ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగకపోయినా ఎవరు కూడా ఆహారం లేమితో బాధపడొద్దనేటువంటి ఉద్దేశంతో మరి ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాలను సేకరించి మరి స్టోర్ చేసి అవసరం ఉన్న సమయంలో అందించేటువంటి, ముఖ్యంగా పీడిఎస్ సిస్టమ్ ద్వారా అందించేటువంటి విధానాన్ని కూడా భారత ప్రభుత్వం చేపట్టడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఆ రకంగా భారతదేశంలో ఆహార భద్రతని మరి కల్పించడం జరుగుతూ ఉంటుంది. వైల్ మూవింగ్ టువర్డ్స్ ఫుడ్ గ్రెయిన్స్ సెక్యూరిటీ ఇన్ ఇండియా హ్యాస్ సక్సీడెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ cereals, but has miserably failed to increase the production of pulses. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించినప్పటికీ బట్ కావలసినంత మేరకి, అంటే భారతదేశ ప్రజల అవసరాలకి కావలసినంత మేరకి ఈ పప్పు ధాన్యాల విషయంలో మనం పురోగతి సాధించలేకపోయినాం. వీటికి మరి విదేశాల మీదనే ఎక్కువగా దిగుమతుల మీదనే ఆధారపడవలసినటువంటి పరిస్థితి రావడం జరిగిందని చెప్పవచ్చు. కానీ ఆహార ధాన్యాల విషయంలో మాత్రం మనం సెల్ఫ్ సఫిషియన్సీని సాధించినటువంటి మాట వాస్తవం. మనం సెల్ఫ్ సఫిషియన్సీనే కాకుండా ఇతర దేశాలకు ఎక్సెస్ ప్రొడక్షన్ కూడా చేసి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసేటువంటి స్థితికి నేడు భారతదేశం మరి అచీవ్ అయిందని చెప్పుకోవచ్చు. సెల్ఫ్ సఫిషియన్సీ ఎట్ ద నేషనల్ లెవెల్. ఇక్కడ స్వయం సమృద్ధి అనేది మనం రెండు రకాలుగా చూస్తాం. జాతీయ స్థాయిలో, స్థానిక స్థాయిలో. అంటే జాతీయ స్థాయిలో సెల్ఫ్ సఫిషియన్సీ ఏ విధంగా ఉంది, స్వయం సమృద్ధి. అలాగే స్థానికంగా స్వయం సమృద్ధి ఏ విధంగా ఉంది ఆహార ధాన్యాల విషయంలో. ఫస్ట్ సెల్ఫ్ సఫిషియన్సీ ఎట్ ద నేషనల్ లెవెల్. 9th Plan 1997 to 2002 discussed the problem of food security at the national level and at the household level. 1997 నుంచి 2002 వరకు అమలు జరిగినటువంటి 9వ పంచవర్ష ప్రణాళికలో ఆహార భద్రతకు సంబంధించినటువంటి అంశాలని డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో ఆహార భద్రతని ఏ విధంగా చూడాలి, స్థానికంగా ముఖ్యంగా గృహ అవసరాలకు ఏ విధంగా ఆహార భద్రతని చూడాలి అనేటువంటి విషయాల మీద విస్తృతమైనటువంటి చర్చ 9వ పంచవర్ష ప్రణాళికలో చోటు చేసుకోవడం జరిగింది. అంటే ఈ దేశ ప్రజలందరికీ ఏ విధంగా ఆహార భద్రతని కల్పించాలనేటువంటి డిస్కషన్స్ మరి 9వ పంచవర్ష ప్రణాళిక చేపట్టడం జరిగిందని చెప్పుకోవచ్చు. An approach to the national food security which relies largely on domestic production of food needed for consumption as well as for building buffer stocks can be described as a strategy of self-sufficiency. సో స్వయం సమృద్ధిని నేషనల్ లెవెల్లో ఏ విధంగా సాధించాలంటే భారీ స్థాయిలో దేశీయంగానే, అంటే ఈ దేశంలోనే మరి అధిక వ్యవసాయ ఉత్పత్తులని సాధించాలి. ముఖ్యంగా మన ఫుడ్ గ్రెయిన్స్కి ఉన్నటువంటి డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని, ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నటువంటి కన్జంప్షన్ దృష్టిలో పెట్టుకొని
అంత మేరకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులను పెంచాలి. ముఖ్యంగా స్థానికంగా, ఇతర దేశాల మీద కాకుండా ఆధారపడకుండా స్థానికంగానే మనం ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆహార ధాన్యాలని ఉత్పత్తి చేయాలి, వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలి. అంతేకాదు, బిల్డింగ్ బఫర్ స్టాక్స్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ స్ట్రాటజీ ఆఫ్ సెల్ఫ్ సఫిషియన్సీ. ప్రజల అవసరాలు, ప్రస్తుత అవసరాలు తీర్చడమే కాకుండా భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రకృతి విపత్తుల నుంచి రక్షించుకోవడం కోసం బఫర్ స్టాక్ను కూడా మెయింటైన్ చేయాలి. దాన్నే సెల్ఫ్ సఫిషియన్సీ అని చెప్పవచ్చు. ఈరోజు 130 కోట్ల మందికి కావాల్సిన ఆహార ధాన్యాలను ఈ సంవత్సరం ప్రస్తుత కాలంలో అందుబాటులో ఉంచడమే కాకుండా భవిష్యత్తులో కూడా ప్రజలకి ఈ రకమైనటువంటి ఆహారాన్ని అందుబాటులోకి ఉంచాలి, సిద్ధంగా ఉంచాలి. భవిష్యత్తులో కరువులు రావచ్చు, కాటకాలు రావచ్చు, యుద్ధాలు సంభవించవచ్చు, సో పంటలు పండకపోవచ్చు. ఈ పరిస్థితులలో మరి ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆహారం ఆ రోజు లభించకపోయినట్లయితే ఆహార భద్రతకి అర్థం లేదు. కాబట్టి భారత ప్రభుత్వం ఏం చేస్తూ ఉంటుంది అంటే, ముఖ్యంగా బఫర్ స్టాక్స్ని, అంటే రైతుల దగ్గర నుంచి మరి ఈ ఆహార ఉత్పత్తులను ప్రొక్యూర్మెంట్ చేసుకొని మరి స్టోర్ చేసి అవసరం ఉన్నటువంటి సమయాలలో ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం. కొన్ని సందర్భాలలో బఫర్ స్టాక్స్ని ఎందుకు చేస్తారంటే, ఆహార ధాన్యాల కొరత ఏర్పడినప్పుడు ఓపెన్ మార్కెట్లో వాటి ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో అది సామాన్యులకు అందుబాటులోకి రాక వాళ్ళకి ఆహార కొరత ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని అరికట్టడం కోసం ప్రభుత్వం బఫర్ స్టాక్స్ని మెయింటైన్ చేస్తూ ఓపెన్ మార్కెట్లో ఆహార ధాన్యాలకి ధరలు పెరగకుండా స్థిరీకరించి ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ఆహార ధాన్యాల ధరలని మరి ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకు అనుగుణంగానే బఫర్ స్టాక్ని మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. తద్వారా ప్రజలందరికీ ఆహార భద్రత అనేది మరి దొరుకుతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. యాజ్ ఏ consequence of green revolution, India was able to attain to goal of self-sufficiency in food grains. సో ఈ రకంగా భారతదేశం గ్రీన్ రెవల్యూషన్ ప్రవేశపెట్టిన తర్వాత మరి అధిక ఉత్పత్తులని సాధించి భారత ప్రజల ఆహారపు అవసరాలన్నింటినీ మరి తీర్చే విధంగా ఈరోజు భారత వ్యవసాయ రంగం నిలిచింది అని చెప్పుకోవచ్చు. మనం ఆహార ధాన్యాలకి ఇతర దేశాల మీద ఇంతకుముందు లెక్క ఆధారపడే పరిస్థితి లేదు. సో 2-3 సంవత్సరాలు వరుసగా కరువు వచ్చినా కూడా ప్రజలకి ఎలాంటి ఆహారపు లోటు లేకుండా మరి ఉండే విధంగా ఈరోజు బఫర్ స్టాక్స్ మరి స్టోరేజ్ ప్రభుత్వం మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. దేనివల్ల సాధ్యమైందంటే గ్రీన్ రెవల్యూషన్ వల్లనే సాధ్యమైంది. అధిక ఉత్పత్తులని పండించడంతో రైతుల నుంచి ఆ ఉత్పత్తులను సేకరించి నిల్వ చేస్తూ అవసరం ఉన్న సమయంలో ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చి ఆ రకంగా భారతదేశం జాతీయ స్థాయిలో ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధిని సాధించింది. ఎప్పుడైతే ఒక దేశం స్వయం సమృద్ధిని సాధిస్తుందో ప్రజలందరికీ ఆహార భద్రత కూడా మరి దొరుకుతూ ఉంటుంది. ఆహార భద్రతని ప్రభుత్వము కల్పించినట్లు అవుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఫుడ్ సెక్యూరిటీ అట్ ద లోకల్ లెవెల్. సో మనం ఫుడ్ సెక్యూరిటీని 2 రకాలుగా చూస్తాం. నేషనల్ లెవెల్లో ఎట్లా ఉండే, లోకల్ లెవెల్ ఎట్లా ఉన్నది. నేషనల్ లెవెల్లో ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. సో లోకల్ లెవెల్లో ఫుడ్ సెక్యూరిటీ తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. At the household level, food security implies having physical and economic access to food articles that are adequate in terms of quality, quantity
అండ్ అఫోర్డబిలిటీ. సో మనం ఈ లోకల్ లెవెల్లో ఫుడ్ సెక్యూరిటీని ఏ విధంగా చూస్తాం, ఫుడ్ సఫిషియెంట్ని ఏ విధంగా చూస్తాం జరుగుతూ ఉంటుందంటే, ముఖ్యంగా ఫుడ్ ఆర్టికల్స్ అంటే ఏవైతే ఉన్నాయో ఆహారపు వస్తువులు, ఇవన్నీ కూడా సరిపోయేంత, స్థానికంగా సరిపోయేంత, ముఖ్యంగా క్వాంటిటీ, క్వాలిటీ అండ్ అఫోర్డబిలిటీ సరిపోయేంత ఉండాలి. మరి క్వాలిటీ పరంగా కూడా రాజీ పడవద్దు. క్వాంటిటీ క్వాలిటీ ఉండడమే కదా, అఫోర్డబిలిటీ కూడా ముఖ్యమే. అంటే ప్రజలకి అందుబాటులో ఉండే ధరలలో ఆహారం వస్తువులు లభ్యం కావాలి. అప్పుడే అది ప్రజలందరికీ అందుబాటులోకి ఉండి మరి ఆహార భద్రత అనేది కల్పించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి లోకల్గా మనం ఈ 3 ప్రధాన అంశాలని చూడాలి. ఒకటి క్వాంటిటీ, ఎంతంటే అంత ప్రజలకి అందుబాటులో ఉండాలి. అలాగే క్వాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ అన్నమాట. మరి పౌష్టికాహారాన్ని ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు కూడా అందుబాటులో ఉండాలి మంచి క్వాలిటీగా. తర్వాత మూడవది ఏంటిది, ఇవన్నీ కూడా అందుబాటులో, అంటే వీళ్ళు పేద ప్రజలు కూడా కొని మరి కన్జంప్షన్ చేసి వినియోగించేటువంటి స్థాయిలో ధరలు అందుబాటులో ఉండాలి. సో ఈ 3 అంశాలని మనం స్థానికంగా అందించినట్లయితే అక్కడ ఆహార భద్రత ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. సో ఆ రకంగా భారతదేశంలో మరి లోకల్గా, స్థానికంగా ఏ విధంగా మరి ఉంటుందో చూసినట్లయితే, దీస్ రైజెస్ ద క్వశ్చన్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ ఫుడ్ ఆర్టికల్స్ అండ్ ద పర్చేసింగ్ పవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పాపులేషన్. సో మనం ఇప్పుడు 3 అంశాలను చూసాం స్థానికంగా. క్వాంటిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ అండ్ క్వాలిటీ అండ్ అఫోర్డబిలిటీ. సో ప్రజలకి ఎంతంటే అంత అందుబాటులో ఉండాలి. సరి అయినటువంటి వస్తువులు అందుబాటులో ఉండాలి. సరి అయిన మీన్స్ పోషకాహారం, సంతులిత ఆహారం, పోషక విలువలతో కూడినటువంటి ఆహార పదార్థాలు అందుబాటులో ఉండాలి. అలాగే అఫోర్డబిలిటీ అంటే వాళ్ళందరికీ అందుబాటులో ఉండాలి, అంటే వాళ్ళు కొనుక్కొని వినియోగించుకునే స్థాయిలో ధరలు ఉండాలి. ఆ విధంగా చూడవలసినటువంటి బాధ్యత మరి ఉంది. మరి వీటన్నిటిని ఉంచడం అంటే ఫుడ్ ఆర్టికల్స్ యొక్క ధర పేదవాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా చూడాలి. అప్పుడే అది పేదవాళ్ళకి అందరికీ కూడా ఆహార భద్రతని కల్పించిన వాళ్ళం అవుతాం. సో కాబట్టి పేదవాళ్ళ పర్చేసింగ్ పవర్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో పర్చేసింగ్ పవర్ పేదవాళ్ళకి ఉన్నట్లయితే మరి వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ని పెంచాలి. ఇన్కమ్ లెవెల్స్ పెంచాలంటే మరి వాళ్ళకి ఉపాధి అవకాశాలు, ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసినట్లయితే, పేద ప్రజలంతా వ్యవసాయ రంగం మీదనే ఆధారపడుతున్నారు ఎక్కువ శాతం మంది. సో వ్యవసాయ రంగాన్ని విస్తృతం చేయాలి. వ్యవసాయ రంగంలో వీళ్ళకు ఉపాధులు కల్పించాలి. తద్వారా వీళ్ళకి ఆదాయాలు వస్తాయి. ఈ ఆదాయాలు కూడా ఏ విధంగా ఉండాలంటే, బయట ఓపెన్ మార్కెట్లో ఆహార ధాన్యాలని కొనుక్కొని అనుభవించే స్థాయిలో ధరలు అందుబాటులో ఉంచాలి. ఒకవేళ ధరలు అందుబాటులో లేకపోతే వీళ్ళకు ఆహారం లభించదు. తద్వారా వాళ్ళ ఆహార కొరతను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఆహార కొరత లేకుండా చూడాలి, అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. అఫోర్డబిలిటీ కూడా ఉండాలి. సో ఆ రకమైనటువంటి అఫోర్డబిలిటీ కోసమే ప్రభుత్వం ఏం చేస్తూ ఉంటుందంటే, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా డ్యూయల్ ప్రైస్ మెకానిజాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఒకే వస్తువుకు 2 రకాల ధరలు ఉంటాయి. ఓపెన్ మార్కెట్లో ఒక రకమైన ధర ఉంటుంది. పీడిఎస్ సిస్టమ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో అదే వస్తువుకు ఒక రకమైనటువంటి ధర ఉంటుంది. ముఖ్యంగా పీడిఎస్ సిస్టమ్ ద్వారా అందించేటువంటి వస్తువులకి ధర చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం సబ్సిడైజ్ ఇస్తూ ఉంటుంది.
ఎప్పుడైతే ఆ వస్తువులకు సబ్సిడీస్ ఇస్తూ ఉంటుందో ఆ వస్తువుల యొక్క ధరలు తగ్గుతాయి. ఆ తగ్గిన ధరలు పేదవాళ్ళకి అందుబాటులోకి వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళ కొనుగోలు శక్తికి సరిపడే విధంగా ధరలు ఉంటాయి. వెరాజ్ ఇన్ ఓపెన్ మార్కెట్లో క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది, బట్ అఫోర్డబిలిటీ ఉండదు. పీడిఎస్ సిస్టంలో క్వాలిటీ, క్వాంటిటీ అండ్ అఫోర్డబిలిటీ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఆ రకంగా డ్యూయల్ ప్రైస్ మెకానిజాన్ని ప్రభుత్వాలు మెయింటైన్ చేస్తూ ఉంటాయి. మరి కొనుగోలు శక్తి అపారంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓపెన్ మార్కెట్లో కొంటూ ఉంటారు. లేనటువంటి పేద ప్రజలకు ప్రభుత్వం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా అందించడం జరుగుతుంటుంది. ఈ రకంగా ఒకే రకమైన వస్తువుకి 2 రకాల ధరల విధానాన్ని సూచిస్తుంది. ఇది ఎందుకు మెయింటైన్ చేస్తూ ఉంటుందంటే ఆహార భద్రతని పేదవాళ్ళకి కూడా కల్పించడం కోసమే ఈ రకమైనటువంటి చర్యలని ప్రభుత్వం తీసుకోవడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎట్ ద పీడిఎస్ అవుట్లెట్ the issues price of food articles was kept lower than the market price to enable to poor to purchase subsidize full, but due to political pressures the government adopt a universal PDS rather than targeted PDS focused on the poor. సో ఈ రకంగా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఆహార ధాన్యాలని మెయింటైన్ చేయాలి. దానికోసం పీడిఎస్ సిస్టాన్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా పీడిఎస్ సిస్టమ్ ఏం చెప్తూ ఉంటుంది, ఆహార ధాన్యాలకి సబ్సిడీస్ రూపంలో ప్రజలకి అందించడం జరుగుతూ ఉంటుంది. దానికోసం భారత ప్రభుత్వం చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది, ఆహార భద్రత చట్టం 2013లో. దాన్ని అనుసరించి ప్రతి వ్యక్తికి కావాల్సినంత మేరకి ఆహార ధాన్యాన్ని అందుబాటులో ఉంచాలి. ముఖ్యంగా అందుబాటులో అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ అఫోర్డబిలిటీ. సో ఈ 3 అంశాలని ఆధారంగా చేసుకొని ఆహార భద్రత చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఈ చట్టాన్ని అనుసరించి దేశంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా మరి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా సబ్సిడైజ్ ఆహారాన్ని అందించడం జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా 75% గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి ఈ పీడిఎస్ సిస్టమ్ ద్వారా సబ్సిడైజ్ ఆహార ధాన్యాలు అందుబాటులోకి తీసుకొస్తుంది. అదే పట్టణ ప్రాంతంలోనైతే దాదాపుగా మరి 50% మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకా అంతేకాక ప్రతి ఒక్క వ్యక్తికి మరి ఈ పీడిఎస్ సిస్టమ్ ద్వారా 5 కేజీల ఆహార ధాన్యాలని పర్ మంత్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక కుటుంబం ఉంటే 20 కేజీల రైస్ మరి ఎవ్రీ మంత్ అందించడం జరుగుతూ ఉంటుంది. వెరీ పూర్ ప్రైస్, ముఖ్యంగా రూపాయి కిలో బియ్యం అనేది చూస్తూనే ఉన్నాం. ఇంకా అంత్యోదయ పథకం ద్వారా మరి ఉచితంగానే ఒక కుటుంబానికి 35 కిలోల రైస్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా భారత ప్రభుత్వం ఆహార భద్రత చట్టంలో భాగంగా అందిస్తూ ఉంటుంది. ఇంకా అంతేకాకుండా ఐసిడిఎస్ ద్వారా అని చెప్పడం జరిగింది. అంగన్వాడీ సెంటర్స్ ద్వారా గర్భిణీ స్త్రీలకు కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు, మరి ఆహారాన్ని అంగన్వాడీ సెంటర్స్ ద్వారా అందించడం జరుగుతుంటుంది. అలాగే చదువుతున్నటువంటి బాలికలందరికీ కూడా మిడ్ డే మీల్స్ ద్వారా మరి ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే భారతదేశంలో వివిధ రూపాలలో అందిస్తున్నటువంటి ఆహార భద్రత అని చెప్పుకోవచ్చు. సో ఆ రకంగా మరి భారతదేశంలో ఈ ఆహార భద్రత అనేది మరి వివిధ రూపాలలో ప్రజలకి అంతు ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా మరి భారతదేశంలో ఆహార భద్రత అంతు ఉంటుందని చెప్పుకోవచ్చు. టు అచీవ్ హౌస్ హోల్డ్ లెవెల్ ఫుడ్ సెక్యూరిటీ ఎఫర్ట్స్ షుడ్ బి డైరెక్టెడ్ ఆన్ ద ఫాలోయింగ్ ఫ్రంట్స్. సో ఈ హౌస్ హోల్డ్స్కి ఈ ఫుడ్ సెక్యూరిటీ ఏ విధంగా కల్పించబడుతూ ఉంటుందో ఒకసారి కనుక మనం చూసినట్లయితే, యాక్సలరేటింగ్ గ్రోత్ ఇన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సెక్టార్ which provide direct source for food and income with which to buy food. ఇక్కడ ప్రజలకు కావాల్సినటువంటి
ఆహారాన్ని కొనాలంటే వాళ్ళకి ఇన్కమ్ ఉండాలి. ఇన్కమ్ జనరేట్ కావాలి అంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరకాలి. సాధారణంగా అత్యధిక జనాభా భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలో నివసిస్తుంది. గ్రామీణ ప్రాంతంలో అధిక భాగం వ్యవసాయ రంగం మీద ఆధారపడుతున్నారు. కాబట్టి వ్యవసాయ రంగంలో కనుక వృద్ధి రేటు నమోదు చేసినట్లయితే తప్పకుండా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి వాళ్ళ యొక్క ఆదాయాలు పెరుగుతాయి. ఈ ఆదాయాలు వాళ్ళ ఆహారాన్ని కొనడానికి ఉపయోగించి తద్వారా ఆహార భద్రతని కలిగి ఉంటారు. కాబట్టి ఈ వ్యవసాయ రంగం యొక్క వృద్ధిని పెంచాలి. త్వరితంగా పెరిగే విధంగా చర్యలు తీసుకున్నట్లయితే ఆ రంగం మీద ఆధారపడేటువంటి వ్యక్తుల యొక్క ఆదాయాలు పెరుగుతాయి. తద్వారా వాళ్ళ ఆహారపు అలవాట్లు తీర్చుకునే విధంగా వాళ్ళ ఆదాయాలు వస్తాయని చెప్పుకోవచ్చు. ప్రమోటింగ్ రూరల్ డెవలప్మెంట్ దట్ ఫోకస్ ఆన్ ద పోర్. ముఖ్యంగా రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని కనుక మనం ప్రమోట్ చేసినట్లయితే దేశంలో అది ముఖ్యంగా పూర్ సెక్షన్స్ని టార్గెట్ చేస్తూ ఉంటుంది. ఈ పూర్ సెక్షన్స్ డెవలప్ చేయడానికి అనేక పథకాలని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. తద్వారా వాళ్ళ ఆదాయాలు పెరిగి వాళ్ళు మరి ఆహార భద్రతని కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంప్రూవింగ్ యాక్సెస్ టు ల్యాండ్ అండ్ అదర్ నేచురల్ రిసోర్స్. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో నివసించే ప్రజలందరికీ కూడా ల్యాండ్ అవైలబిలిటీ ఉండాలి, యాక్సెస్ ఉండాలి. నేచురల్ రిసోర్స్ తోటి మరి వాళ్ళకు అందుబాటులో ఉన్నట్లయితే మరి వాళ్ళు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని వాళ్ళు ఆదాయాలను కూడా జనరేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రొవైడింగ్ చీప్ క్రెడిట్ ఫర్ పూర్ హౌస్ హోల్డ్స్. మరి వాళ్ళకి మరి చాలా తక్కువ ఇంట్రెస్ట్కే మరి పరపతి కనుక కల్పించినట్లయితే మరి వాళ్ళు వివిధ రంగాలలో అంటే చిన్న చిన్న పనులకి ఇతరుల మీద ఆధారపడకుండా ప్రభుత్వం కనుక ఆ అవకాశాన్ని కల్పించినట్లయితే వాళ్ళ ఆదాయాలు పెరిగి అప్పుల ఊబి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇంక్రీజింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఏ రంగంలోనైనా సరే మరి ఉపాధి అవకాశాలు పెంచినట్లయితే ఆదాయాలు పెరిగి తద్వారా వాళ్ళు మరి ఆహారాన్ని పొందే అవకాశం ఉంటుంది. తద్వారా ఆహార భద్రత అనేది వాళ్ళకి దొరుకుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంట్రడ్యూసింగ్ ఇన్కమ్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ ఇంక్లూడింగ్ ప్రొవిజన్ ఆఫ్ PDS ఆఫ్ సబ్సిడైజ్డ్ చీప్ ఫుడ్. సో ఈ ఆహార ధాన్యాలు కొనుక్కోవడానికి మరి అనేక రకాలుగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది, ఇన్కమ్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణలో పేదవాళ్ళకి వివిధ పథకాల ద్వారా ముఖ్యంగా ఆసరా అనేటువంటి పెన్షన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నెలకు 2,000 రూపాయలు. సో ఈ 2,000 రూపాయలతోటి వృద్ధులు కావచ్చు, విడోస్ కావచ్చు, వికలాంగులు కావచ్చు. సో ఈ ఆసరా పెన్షన్స్ని ఉపయోగించుకొని వాళ్ళు తమకు కావాల్సినటువంటి ఆహార ధాన్యాలని కొనుక్కొని ఆహార భద్రతని పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఆ రకంగా ప్రభుత్వము ప్రజలకి మరి ఆకలి లేకుండా, ఆహార కొరత లేకుండా చూడటం జరుగుతూ ఉంటుంది స్థానికంగా అని చెప్పుకోవచ్చు. ఈ రకంగా స్థానిక స్థాయిలో ఆహార భద్రతని కల్పిస్తూ ఉంటుంది. స్టెబిలైజ్ ఫుడ్ సప్లైస్ అండ్ ఫుడ్ ప్రైసెస్. సో ఈ రకంగా ఫుడ్ ప్రైస్ని కానీ ఫుడ్ సప్లైని కానీ స్టెబిలైజ్ చేయాలి, స్థిరత్వం తీసుకురావాలి. ఒడిదొడుకులు లేకుండా ఎప్పటికీ ఒకే రకంగా మరి ధరలు ఉండే విధంగా, అలాగే సప్లై కూడా సమానంగా ఉండే విధంగా తీసుకొచ్చినట్లయితే స్థానిక స్థాయిలో ఆహార భద్రత అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంప్రూవింగ్ ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్,
planning for providing food to eat during natural disasters like drought, flood, earthquakes, etc. సో ప్రజలందరికీ కావాల్సినటువంటి ఆహార ధాన్యాలని అందుబాటులో ఉంచాలి, ముఖ్యంగా ఎమర్జెన్సీ పీరియడ్లో. కొన్నిసార్లు న్యాచురల్ డిజాస్టర్స్, డ్రాట్ కావచ్చు, విపరీతమైన కరువులు రావచ్చు, లేదా అధిక వర్షపాతం వల్ల వరదలు వచ్చి పంటలు కొట్టుకుపోవచ్చు. అలాగే ఎర్త్క్వేక్స్, సునామీ లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా వాళ్ళకి ఆహార ధాన్యాలని అందుబాటులో ఉంచే విధంగా మనం తయారు కావాలి. అప్పుడే నిజమైనటువంటి ఆహార భద్రత ప్రజలకి దొరుకుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఈ ఆహార భద్రతని కల్పించడానికి మరి ఏమేమి చర్యలు దోహదం చేస్తాయో ఒకసారి కనుక మనం చూసినట్లయితే, రిఫ్లెక్టింగ్ ద హోలిస్టిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ ద పర్స్పెక్టివ్ అప్రోచెస్ యాజ్ సెట్ ఆఫ్ మెజర్స్ ఫర్ అటైనింగ్ ఫుడ్ security have been designed based on 5 integral elements. సో ఈ రకంగా 5 రకాల అంశాల ద్వారా భారతదేశంలో ఈ ఫుడ్ సెక్యూరిటీని మనం ప్రజలకి కల్పించవచ్చు. ఒకటి, ఎన్ష్యూరింగ్ సస్టైనబుల్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ త్రూ మెయింటైనింగ్ ద గ్రోత్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ ఓవర్ ద పాపులేషన్ గ్రోత్ హ్యాస్ బీన్ పాసిబుల్ డ్యూరింగ్ ద ఫాస్ట్ డెకేడ్స్. సో వ్యవసాయ రంగంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం ద్వారా పెరుగుతున్న జనాభా అవసరాలకు కూడా మనం ఆహారాన్ని అందించగలుగుతున్నాం. ఇది ముఖ్యంగా గత మరి కొన్ని దశాబ్ద కాలంలోనే మరి ఈ సెల్ఫ్ సఫిషియెంట్ ఫుడ్ గ్రెయిన్స్ని మనం ప్రొడక్షన్ చేయడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. Sustaining the productivity of the resource base over the period by keeping the economic and environmental costs low. సో ఆ రకంగా మరి ఆహార ధాన్యాలని సస్టైనింగ్ ప్రొడక్టివిటీని కొనసాగించగలిగేటువంటి ఉత్పత్తిని మనం చేస్తూ పర్యావరణ పరంగా మరి ఎలాంటి హాని లేకుండా అందుబాటులో ఉండే విధంగా ఆహార ధాన్యాలని ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంటుంది. ఎన్ష్యూరింగ్ అడ్వకేసీ ఆఫ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ త్రూ ప్రమోషనల్ సోషల్ సెక్యూరిటీ మెజర్స్ సచ్ యాజ్ యాక్సెసింగ్ అసెట్స్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంపవర్మెంట్. ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా స్థానికంగా హౌస్ హోల్డ్స్ అందరికీ కూడా ఇన్కమ్ అందుబాటులో ఉండే విధంగా, ముఖ్యంగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కానీ, అసెట్స్ క్రియేషన్స్ కానీ, ఎంపవర్మెంట్ కానీ ఉన్నట్లయితే ఆదాయాలు జనిస్తూ ఉంటాయి. తద్వారా వాళ్ళకి ఆహార భద్రత అనేది కలుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రొవైడింగ్ ఎంటైటిల్మెంట్ టు ఫుడ్ త్రూ ప్రొటెక్టివ్ సోషల్ సెక్యూరిటీ మెజర్స్ టు ద వల్నరబుల్ గ్రూప్ అండ్ అన్రీచ్డ్. ఈ వల్నరబుల్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార భద్రతని మరి కల్పించాలి. ముఖ్యంగా సెక్యూరిటీ మెజర్స్, ఫుడ్ సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ మెజర్స్ తీసుకొని వాళ్ళకి ఆహార భద్రతని కల్పించవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పుకోవచ్చు. ఎన్లార్జింగ్ సపోర్ట్ ఫర్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ డిజైన్ టు ప్రమోట్ పబ్లిక్ గుడ్స్. సో ప్రపంచవ్యాప్తంగా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఆహార భద్రతని కల్పించడానికి కావలసినటువంటి విస్తృతమైనటువంటి పరిశోధనకి ఈ ముఖ్యంగా పబ్లిక్ గూడ్స్కి సంబంధించినటువంటి పరిశోధన చేపట్టాలి. సో ఆ రకంగా ప్రపంచ ప్రజలందరికీ కూడా ఆహార భద్రతని కల్పించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది ఫుడ్ సెక్యూరిటీ డెఫినేషన్స్ బై UNO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఇండియన్ ప్లానింగ్ కమిషన్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా ఏ విధంగా ఉంటుంది, కాన్సెప్ట్స్, కాంపోనెంట్స్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.